వైఎస్ఆర్సీపీ నేత అంజద్ బాషా సోదరుడి అరెస్ట్. వైఎస్ఆర్సీపీ నేత అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో ముంబై ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని కడప పోలీసులకు సమాచారం అందించారు. కువైట్ వెళ్తున్నట్లు గుర్తించి పోలీసులు అడ్డుకున్నారు. కడపలోని వినాయక నగర్ స్థలం విషయంలో దాడి చేసినట్లు అహ్మద్ బాషాపై కేసు నమోదైంది. దీంతోపాటు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని దూషించారనేసి కేసులున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అహ్మద్ బాషాను అరెస్ట్ చేశారు. ముంబై నుంచి తీసుకొస్తున్న పోలీసులు సోమవారం కడప కోర్టులో ఆయన హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత మాజీ మంత్రులు అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను కువైట్కు పారిపోతుండగా ముంబై ఇమిగ్రేషన్ అధికారులు ఈయనపై లుకౌట్ నోటీస్ ఉందని గుర్తించి కడప పోలీసులకు ఆంధ్రప్రదేశ్లోని కడప పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ముంబై వెళ్ళి అహ్మద్ బాషాను అదుపులోకి తీసుకొని సోమవారం కడప కోర్టులోని హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.